మాట్లాడవచ్చు, కానీ ఒక సంస్థ గురించి మాట్లాడవచ్చు, కానీ స్ఫూర్తినిచ్చేటటువంటి ఒక మహనీయుడి గురించి మాట్లాడడం అంటే మాట్లాడడం చాలా కష్టం. ఈరోజు ప్రభుత్వమే ఎన్నో పథకాలకి ఆయన పెట్టిన పేర్లు పెట్టుకుంది. చాలా సంతోషం వేస్తుంటుంది. రాజినేని గోరుముద్ద, రాజినేని ఆసరా, రాజినేని చేయూత, ఇన్ని అసలు చూస్తున్నప్పుడు విద్య, వైద్యము వీటితో పాటు అన్న యొక్క డ్రీమ్ ఒకటి ఉంది. ఏంటంటే ఎస్టీ ఎడ్యుకేషన్. చాలాసార్లు చెప్పేవాడు. నాయక్స్ అనేవాళ్ళు, అంటే మన ప్రాంతంలో కాకుండా హైదరాబాదు పెద్ద స్థాయిలో కానీ చూస్తే ట్రైబల్లో కూడా చూసుకున్నట్టే నాయక్స్ ఎక్కువ కూడా ఎస్టీ రిజర్వేషన్ని వాళ్ళు పొందడం వల్ల మిగతా వాళ్ళు మన ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎక్కడ కూడా పై స్థాయిలో లేకుండా ఉన్నారు. కాబట్టి ఎస్టీ ఎడ్యుకేషన్ ముఖ్యంగా డెవలప్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడ అనారోగ్యం ఎవరికైనా కనపడిందంటే ఫస్ట్ స్పందించే వ్యక్తి, అది ఎక్కడైనా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, లేదంటే కేవలం వాట్సాప్ ద్వారా కావచ్చు, ఎక్కడ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉండాలంటే ఆపన్న హస్తం అందించేటటువంటిది రాజినేని సేనన్న. శ్రీకాకుళంలో వరదలు కావచ్చు, అది చెన్నైకి సంబంధించినటువంటి వరదలు కావచ్చు, ప్రాంతంతో సంబంధం లే, మానవత్వమే అసలైనటువంటి సేవాన్ని నమ్మినటువంటి వ్యక్తి. అందరిలో మనం కాదు, సమాజంలో అందరూ బాగుండాలని కాంక్షించేటటువంటి అరుదైన వ్యక్తులు. నేను అందువల్ల ఎప్పుడు అంటుంటా, అది ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నా. ఎంతోమంది పద్మశ్రీలు ఇస్తున్నారు, ప్రభుత్వం ఇప్పుడు గుర్తిస్తుంది. ఆ ప్రాసెస్ తెలియదు. నేనైతే 100% ఇటువంటి వాళ్ళకి ఇస్తేనే ఆ పద్మశ్రీకి కూడా అవార్డు కూడా ఒక గుర్తింపు ఉంటుంది. అంటే అవార్డులకి కూడా మేము కూడా చాలా సంతోషపడతాం. అందరూ కూడా ఒక స్ఫూర్తిని ఇస్తుందని చెప్పి కోరుకుంటూ 10వ తరగతి ముఖ్యంగా